హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 4వ తేదీన బుధవారం రోజున అయితే ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే మీకు జరగబోయేది ఇదే. కనుక ఆ ఒక్క వ్యక్తితో అయితే మీకు ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? వారి వల్ల ఏమైనా లాభాలున్నాయా? అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు గ్రహస్థితుల వలన ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి? ఇలా ప్రతీదీ కూడా మన ఛానల్‌లో అయితే క్లియర్‌గా అయితే తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారిలో ఉండే గుణాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఇక వీరిని అందరికంటే ప్రత్యేకంగా నిలబట్టే లక్షణం, వారు కష్టాలను, అవమానాలను చూసి కృంగిపోయి మూలన కూర్చొని ప్రతి కష్టాన్ని తమకు జీవితం నేర్పిన ఒక అమూల్యమైన పాఠంగా అయితే భావిస్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. ఎందుకంటే మాకే ఎందుకు కష్టాలు వచ్చాయని ఎప్పుడు కూడా పడరు. ఎందుకంటే ఈ అమూల్యమైన పాఠంగా భావిస్తుంటే మనము ఈ తప్పు చేశాము, మనము ఈ తప్పు వల్ల ఈ కష్టం మనము అనుభవిస్తున్నాం అనే ఒక పాఠంలాగా వారు భావిస్తారు. అంటే జీవితంలో ఎవరికైనా ఒక మంచి గుణపాఠం తెలుస్తేనే కదా మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది ఎవరికైనా అవగాహన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకే అవగాహన అనేది ఉండదు. కాబట్టి కొందరికి ఆటోమేటిక్‌గా అవగాహన అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి మంచి ఇతరుల గుణపాఠం వల్ల అయితే అమూల్యమైన ఆ పాఠంలో భావిస్తూ ఉంటారు. అంటే మనం ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయంటే మనం ఈ తప్పు చేశాం కాబట్టి ఈ సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మనము అలాంటి తప్పులు చేయకూడదు అనేది మీరు భావిస్తూ ఉంటారు. ఇక ప్రతి అవమానాన్ని కూడా తమ విజయాన్ని సాధనానికి వేసుకునే ఒక బలమైన పునాది రాయిగా మార్చుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరు అని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ సన్మానం పొందాలనే పట్టుదల ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే అవమానపడ్డారో వారికి అక్కడ మంచి గుర్తింపు రావాలనేది చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే మంచి పేరు తెచ్చుకోవడానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో ఉండేవారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరు సహజంగానే సమస్యలను తర్కారంతో, విశ్లేషణతో పరిష్కరించే అద్భుతమైన మంచి గుణమైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక సమస్య వస్తే 10 మంది ఇలా ఆందోళన పడరు. దాని మూలల్లోకి వెళ్ళి అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? నేను చేసిన తప్పేమిటి? ఎదుటి వారి తప్పేమిటి? అన్ని కులకషంగా విశ్లేషించి దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ లక్షణమే వారిని జీవితంలో ఎన్నో గండాల నుండి గట్టెక్కేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని తుఫాన్ లాంటి వారి జీవితాన్ని అతలం కుతలం చేసిన వారు కూడా మాత్రం ఒక్క పర్వతంలో స్థిరంగా నిలబడి ధైర్యంగా అయితే ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి ఈ యొక్క వృశ్చిక రాశిలో వారికి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఇక వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన మరియు సంక్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఇక ఇది వారి జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వల్ల వారు ఒకే సమయంలో ఎన్నో భిన్నమైన క్షణాలను ప్రదర్శిస్తారు. బుధుడి వల్ల అపారమైన తెలివితేటలు, చురుకుదనం అనేది ఈ శుక్రుడి వల్ల ఆకర్షణ, కళాత్మక దృష్టిలో భోగాల పడడం వంటివైతే జరుగుతూ ఉంటాయి రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి సున్నితమైన మనస్తత్వం అనేది, కరుణ వంటి లక్షణాలు అయితే వస్తాయి. అయితే ఈ రాశి వారు సహజంగానే అపారమైన సృజనాత్మకను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి
ఆలోచనలు ఎప్పుడు కూడా కొత్తగా విభిన్నంగా అయితే ఉంటాయి. పద్ధతిలో వీరికి ఒకే పద్ధతిలో ఆలోచించడం వీరికి అయితే అస్సలు నచ్చదు. ప్రతి విషయంలో తమదైన ప్రత్యేక ముద్ర వేయాలని తపన పడతారు. వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆశలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి కేవలం కలలు కనడంతోనే ఆగిపోరు. వాటిని నిజం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికను కూడా వీరికి వీరే రచించుకొని అంత తెలివితేటలు అనేవి కలిగి ఉంటారు. వీరి లక్ష్యాలు చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి ఎంత కష్టానికైనా సిద్ధపడుతూ ఉంటారు. వీరిలో భావోద్వేగాలతో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణం చంద్రుడి ప్రభావమే. పైకి ఎంత గట్టిగా సంతోషంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం అయితే ఉంటుంది. ఇతరుల బాధను చూడలేరు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి చలించిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఇతరులకి ఏ కష్టం వచ్చినా ముందుగా వీరే చలించిపోయే మనస్తత్వం అనేది అని చెప్పుకోవచ్చు. అంటే వీరి గుణం అనేది చాలా అంటే వీరికి చాలా అమాయకత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి బాధైనా బాధే అన్నట్లుగా భావిస్తూ ఉంటున్నారు. కానీ ఈ సమాజంలో ఎలా ఉన్నారంటే ఎవరి బాధలు ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారు అలా కాదు. తమకు బాధ వచ్చినా తామే బాధపడతారు. ఇతరులకి బాధ వచ్చిన వాళ్ళు కూడా చాలా అయ్యో పాపం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఇక వారికి ఏదైనా సమస్యని తీర్చాలి అనే ఆవేదన తపనతో అయితే వీరు ఉంటారు. కానీ వారికి తోచిన సహాయం అంటే వారికి ఆర్థిక సహాయమా లేదా మాట సహాయమా చేయడానికైతే ఖచ్చితంగా అయితే వీరు వారికి తోచిన సహాయం అయితే చేయడానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక వీరికి పుట్టుకతోనే అయితే వస్తాయి. ఇక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నేర్పు వీరి స్వంతం. వీరు అధికారం చెలాయించే నాయకులు అవ్వరు. తమ ప్రేమతో తెలివితేటలతో స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసును గెలుచుకోవాలని నాయకులుగా ఎదుగుతారు. ఇక తెలివితేటల విషయంలో అయితే వీరికి తిరుగులేదు అని చెప్పుకోవచ్చు. ఏ విషయంనైనా చాలా త్వరగా గ్రహించగల శక్తి అనేది దానిని లోతుగా కూడా విశ్లేషించగల సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది. కేవలం పుస్తక జ్ఞానమే కాదు, లోక జ్ఞానం కూడా వీరికి చాలా కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరుల పట్ల వీరికి ఉండే సానుభూతి అపారమైనది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తెలిస్తే వారి స్థానంలో తమను తాము ఊహించుకొని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరి సహాయం కేవలం డబ్బుతో వస్తువులకు పరిమితమైతే కాదు, మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో కూడా వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే ఇక వీరికి ఫిబ్రవరి 4వ తేదీన బుధవారం రోజున ఈ ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి అయితే మీ జీవితంలోకి అయితే కొత్తగా ప్రవేశించబోతూ ఉన్నారు. అంటే స్నేహిత రూపంలో కావచ్చు, లేదా మీరు ఎప్పుడో విడిపోయినటువంటి ఒక బంధం కావచ్చు, వారు మళ్ళీ తిరిగి రావటం, లేదా మీ స్నేహితులు కొత్త పరిచయం కావటం అనేది మీ జీవితంలో అయితే ఈ ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి మిమ్మల్ని మళ్ళీ మీ బంధాన్ని దగ్గర చేసుకోవడానికి, లేదా మీ కొత్త పరిచయాన్ని ఇంకా దీర్ఘకాలికంగా కొనసాగించాలి అనే అవకాశంతో అయితే రావడం అనేది జరుగుతుంది. ఇక వారి వల్ల మీకు మంచి జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు.